హాయ్ అండి. వెల్కమ్ టు జెట్పే ఫ్యామిలీ. ఈరోజు మనం తీసుకుంటున్న టాపిక్ ఏంటంటే జెట్పేలో రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వస్తుందండి అని చెప్పేసి మన టీం వాళ్ళు అడుగుతున్నారండి. దీనికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా మనకి ఈ రకంగా రావడానికి కారణం ఏంటంటే మనకి మన జెట్పే కంపెనీ వాళ్ళు ఫండ్ అనేది వాళ్ళ వ్యాలెట్లో ఉంచుకుంటారండి. కొంచెం సమ్ అమౌంట్ అనేది వాళ్ళు లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ లోడ్ అయిపోయినప్పుడు ఆ ఫండ్ అనేది అయిపోయినప్పుడు మనకి ఈ రకంగా వస్తూ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే మనకి ఏటీఎంలో మనకి మనీ అయిపోతే ఎట్లయితే లోడ్ చేస్తారో అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా ఒక పర్టికులర్ ఒక ఫండ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఆ మెయింటైన్ చేసే క్రమంలో ఆ ఫండ్ అయిపోతే మనకి ఈ రకంగా మనకి పాప అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి. దేనికి అంటే ఫండ్ అయిపోవడం వల్ల ఈ రకంగా వస్తుంది. మీరు గనక ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ తర్వాత కనుక మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు సక్సెస్ఫుల్గా మీ రీఛార్జ్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఇంకో విషయం ఏమిటంటే చాలామంది ఇంకా మీ రీఛార్జ్ ప్లాన్కి ఒక రోజు ముందే మీరు రీఛార్జ్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి దేనికైనా. ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్లో మనం చేసుకునేటప్పుడు ఈ రకమైన ఎర్రర్ కనుక వస్తే ఎవరైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అలా కాకుండా మీ ప్లాన్కి ఒక రోజు ముందుగానే మీరు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఇంకోటి ఏమిటంటే ముఖ్యమైన విషయం, యాడ్ ఫండ్లో మినిమం 500 యాడ్ చేయాలా అండి అని చెప్పేసి మన టీం వాళ్ళు అడుగుతున్నారండి. అవునండి, మినిమం మనం ఫండ్ యాడ్ చేసుకోవాలి అంటే మినిమం 500 రూపీస్ అనేది మనము యాడ్ చేసుకోవాలండి. మినిమం 500 రూపీస్ యాడ్ చేసుకుంటేనే యాడ్ ఫండ్లో యాడ్ అవుతుంది. లేదంటే 500 బిలో అనేది మనకి యాక్సెప్ట్ చేయదండి. ఇంకో విషయం ఏమిటంటే ముఖ్య విషయం ఏంటంటే నా టీంలో కనుక నేను నా డిస్క్రిప్షన్లో కామెంట్లో నా స్పాన్సర్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తానండి. నా స్పాన్సర్ ఐడి ద్వారా గనక మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీరు గనక ఐడి యాక్టివేషన్ తీసుకుంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకుంటానండి. యాప్ పరంగా, సర్వీస్ పరంగా నేను మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా క్లారిటీగా మీకు క్లారిఫై చేయడానికి నేను ఎనీ టైం మీకు అవైలబుల్గా మీకు ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తానండి. ఎనీ టైం మీరు ఏ టైంలో కాల్ చేసినా కానీ యాప్లో మీకున్న ఏ డౌట్ ఉన్నా నన్ను ఏ టైంలో అయినా మీరు కాల్ చేసి మీ డౌట్లు అనేది క్లారిటీగా తెలుసుకోవచ్చండి, క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బందికి పడాల్సిన అవసరం లేదు. నేను ఎనీ టైం అందరికీ, మన టీం మెంబర్స్ అందరికీ కూడా నేను హెల్ప్ చేస్తాను. మీకు ఫండ్ కావాలి అని అన్నా కానీ మీకు ఫండ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. నేను ఇప్పుడే చెప్పాను కదా, మినిమం ఫండ్ 500 యాడ్ అవుతుంది అని చెప్పేసి. అలా కాకుండా మీకు ఫండ్ 300 కావాలన్నా 500 లోపు కావాలన్నా కానీ కూడా మీరు నాకు మనీ అనేది ఫోన్పే ద్వారా చేస్తే నేను మీకు ఫండ్ అనేది డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్, మన యాప్లో ఒక మంచి ఫ్యూచర్ ఉందండి. అదేంటి అని అంటే పర్సన్ టు పర్సన్ మన వ్యాలెట్లో ఉన్న మనీ పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. అది మంచి ఆప్షన్ అనేది ఒకటి పెట్టారు మన జెట్పే కంపెనీ వాళ్ళు. ఆ రకంగా నేను మీకు మినిమం మీరు యాడ్ చేసుకోవాలంటే మినిమం 500 యాడ్ చేసుకోవాలండి కంపల్సరీగా. అదే మీరు గనక అట్లా నేను చేసుకోలేనండి, 500 నాకు రీఛార్జ్కి సరిపోయిన మనీ అయితే చాలు, 479 470 500 బిలో ఎంతైనా సరే మీకు రీఛార్జ్కి కావాల్సిన అమౌంట్ గనక మీరు నాకు ఫోన్పే ద్వారా కానీ చేస్తే నేను మీకు ఫండ్ అనేది డైరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. మీరు గనక నా వీడియోస్ గనక నచ్చితే ఇంకా జెట్పేకి సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి డౌట్ నేను మీకు క్లారిటీగా వివరిస్తానండి. నా వీడియో గనక నచ్చితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబు, లైక్, షేర్. ఎవరికైతే ఈ రకంగా మీ టీం డౌన్లైన్లో కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీ కింద కూడా టీం
తయారవుతుంది కాబట్టి మీరు కూడా ఎలాంటి భయం లేకుండా మీ డౌన్లైన్లో చెప్పుకోవడానికి ఈ వీడియోస్ అనేది చాలా ఉపయోగపడతాయండి. ఇబ్బంది ఏం లేదండి. నా ద్వారా నా రిఫరల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి ఐడి యాక్టివేషన్ కనుక చేసుకున్నట్లయితే నేను పూర్తిగా మీకు సపోర్ట్ ఇస్తానండి. నా పరంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్న యాప్లో మీరు ఏ టైంలో అయినా కాల్ చేసి అడగొచ్చు. మీకు ఫండ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.